ఇప్పుడు మీ ముందుండేటువంటిది ఉపదేశం అన్నమాట. దీంట్లో అనేక అర్థాలు ఉంటాయి. మీకు అర్థమయ్యేటట్టుగా వివరణ ఇస్తున్నాం అన్నమాట. ఉపదేశం అంటే అంటే సమీపం, దేశం అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆ స్థలంలో వెళ్ళాలి మనం. అంటే ఆ పురం అంటే ఏంటి? ఆయన ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళేట్టుగా ఉండాలి. ఎక్కడున్నాడు అక్కడ అంటే ఆంజనేయ స్వామి వారు మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షకాంజకం. అంటే ఎక్కడెక్కడ రఘునాథ కీర్తనలు రామనామం జరుగుతుందో, రాముడి యొక్క మంత్రంతో కూడినటువంటి జపం జరుగుతుందో అక్కడే ఉంటాడు స్వామి హనుమ. ఓం శ్రీరామదూతాయ నమః అంటే మంత్రం అనేది ఇది చూడడానికి రామ అనే అక్షరమే కదా అనుకుంటున్నారు. ఆ రామ అనే అక్షరమే ఎంతో లక్షల కోట్ల మానవుల్ని ఋషులుగా మార్చేస్తుంది. మరి హనుమంతుడు ఒక వానరుడు అయితే ఆయన దేవుడు ఎలా అయ్యాడు అంటే రామనామ యొక్క మంత్రం ద్వారానే. అందుకని హనుమంతుడిని ఉపాసన చేయాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదని ఋషులే ఆ రామ అనే మంత్రాన్ని ముందు పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క అనుష్ఠానాన్ని చేశారు.